welcome to my channel Hema Hangama and welcome to Bigg Boss season 8 and episode number 19. సో ఎపిసోడ్ నెంబర్ 19లో మనం చెప్పుకోదగ్గది ఏమంటే ప్రభావతి టాస్క్ నడుస్తుంది. సో దానికి సంబంధించి ఆడుతూ ఉన్నారు. మంచి టఫ్ ఫైట్ అయితే ఇచ్చారు. అటు అబ్బాయి టీం నుంచి ప్రేరణ కానీ యష్మి కానీ సూపర్గా ఆడారు. ఈవెన్ ఆదిత్య ఓం గారు కూడా చాలా చాలా బాగా ఆడారు. మంచి పర్ఫార్మెన్స్ ఉన్నారు. నబిల్ని అయితే ఆడకూడదు, ఎవరైతే ఆడకూడదు అని అంటే అందులోంచి నబిల్ని పక్కన పెట్టారు. అండ్ మణికంఠ కూడా సూపర్. అసలు పాయింట్ ఏదైతే ఉంటుందో దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఆడతారు. అండ్ ఈ సీజన్లో ద వరస్ట్ ప్లేయర్ ఎవర్రా అంటే పృథ్వీకి రాసిచ్చేయచ్చు అనమాట. ఎంటైర్ సీజన్ వరస్ట్ ప్లేయర్ పృథ్వీయే. ఊరికే అగ్రెషన్, ఊరికే కోపం, ఊరికే ఇంకొకటి మీదకి వెళ్ళిపోవడం తప్ప ఇంక ఏమి చేత కాదు పృథ్వీకి అయితే. సో అటే పక్క గేమ్లో నిఖిల్ టీంలో ఎవరెవరు బెస్ట్ ప్లేయర్స్ అంటే సీత, విష్ణుప్రియ అని చెప్పొచ్చు. అక్కడక్కడ సోనియా ఆడింది అంతే, పెద్దగా ఆడింది కూడా ఏం లేదు. సో విష్ణుప్రియ ఏకంగా ప్రేరణ బొట్టను కాలుతో తన్నింది. మేము ఎంత ఏమి వాడింది రా, కరెక్ట్ అలా తన్ని బొట్ట పడిపోగానే పాజ్ అన్నాడు బిగ్ బాస్. అదొకటి ప్లస్ అనమాట. సో నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు. గేమ్ విషయానికి వస్తే నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు. పృథ్వీ అయితే వేస్ట్ అబ్బా, మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఊరికే దెబ్బలాడడానికి, ఊరికే గొడవ పడటానికి వెళ్ళారు. నబిల్ కూడా ఏంటంటే సోనియాకి నబిల్కి మధ్యన కాన్ఫ్లిక్ట్ అన్నది వస్తుంది. ఆమె ఏంటి అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ మనం చూసాం. ప్రేరణ ఫౌల్ ప్లే చూసాము, అలాగే వీళ్ళ ఫౌల్ ప్లే చూసాం. వీళ్ళు తెగ కొట్టేసుకుంటున్నారు, ఆడవాళ్ళందరూ కొట్టేసుకుంటున్నారు. జుట్లు పట్టుకోవడం ఒకటే తేడా. రాక్షసి వచ్చింది అంటే నువ్వే రాక్షసే, ఎవరు కాదు రాక్షసి అని విష్ణు ప్రేరణ అది కొంచెం కామెడీగా అనిపించింది, కానీ సీరియస్గా పాపం చాలా గట్టిగా కొట్టుకున్నారనమాట. సో యష్మి నిజంగా మెచ్చుకోవాలి. చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. యష్మి ప్రేరణ కూడా ఇద్దరు మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు. అటే పక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా ఫైట్ ఇచ్చారు. పాపం లాస్ట్లో ఫీల్ అయ్యి ఏడ్చేస్తుంది కూడా యష్మి. అభయ్ నవీన్ వాజ్ డిసప్పాయింటెడ్. తనకి గేమ్ రూల్స్ నచ్చలేదని చెప్పేసి తన పక్క వెళ్ళిపోయి కూర్చోవడం, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనమాట. ఒక క్లాన్కి చీఫ్ అయ్యి ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు. సో మన మణికంఠ కూడా చాలా సీరియస్ అవుతాడు. మేము అంత కష్టపడి ఎగ్స్ తెస్తే నువ్వెందుకు చూడకుండా వదిలేసు, అలా కాపాడకుండా వదిలేసు అని చెప్పేసి మన అభయ్ మీద రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా బాగున్నాయి. అందరూ కూడా ఆటపరంగా అయితే అందరూ బాగా ఆడారు. రెడ్ కలర్ ఎగ్ వస్తే మన నిఖిల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడనమాట. వాళ్ళందరూ దాచిపెడతారు, బయటికి ఉందన్న విషయం కూడా తెలియకుండా చేస్తారు. ఆ తర్వాత ఫుడ్ ప్రిపరేషన్స్ అవి చేసుకుంటారు. దాని దగ్గర కూడా సోనియా నాదే పెత్తనం, నాదే పై చేయి అన్నట్టు బిహేవ్ చేస్తుంది. చీఫ్స్ ఆలైనప్పటికీ కూడా సోనియా నేనే పెద్ద చీఫ్ అన్నట్టు ఫీల్ అవుతూ చేస్తుంది. ఈమె ఎప్పుడు మారుతుందో ఏంటో. ఈమెను ఓట్లేసి నుంచో పెడితే జనాలు బయటికి తీసుకొస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను నేను. అన్నిట్లో ఇలా మిస్ అయిపోతుంది అనమాట. ఎందులోనూ నామినేషన్స్లో ఇప్పుడు దాకా పాప అయితే రాలేదు. సో నిన్న వరకు ఆట అయితే పర్లేదు, బాగానే ఆడారని అనుకోవచ్చు. సో ఇదే మోర్ అప్డేట్ అబౌట్ ఎంటైర్ నిన్నటి ఎపిసోడ్ అనమాట. ఇలాంటి మోర్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా